సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యుగం బీసీ ఉద్యమ కాలం. ఎస్. బహుశా మీరు కూడా అదే ఆలోచనలో ఉంటుంటారు. అవును. బీసీ ఉద్యమం వైపే. అవును. అన్న నేను చూస్తున్న చాలా కాలంగా బీసీ వాదం అనేది ఒకటి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ అవును. మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అనే మాట ఎరగను నేను. అవును. ఇక్కడ ఏం లోపం జరుగుతుంది అసలు? అంటే కృష్ణయ్య గారు, శ్రీ ఆర్ కృష్ణయ్య గారి ఇటీవలి ఉద్యమం అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఉద్యమాన్ని చూద్దాం. కృష్ణయ్య గారి ఉద్యమం పేదవాళ్ళు చదువుకోవాలి, అవును, అభివృద్ధిలోకి రావాలి, చైతన్యవంతులు కావాలి ఎస్, అని చెప్పి ఆయన సంక్షేమ హాస్టళ్ళు, స్కాలర్షిప్లు వాటి కోసం పోరాటం చేసిండు. దాని తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కూడా కృష్ణయ్య గారు పోరాటం చేశారు. అవును, ఇవాళ చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నారు. ఒక 40-50 ఏళ్ళ ఉద్యమ నాయకుడిగా కృష్ణయ్య గారి యొక్క ఒక అనిర్వచనీయమైనటువంటి ఉద్యమ జీవితాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అవును. అంతకు ముందు గౌరవనీయులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఉద్యమాలు చేశారు. అవును. వారి ఉద్యమం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మినటువంటి శివశంకర్ గారు కావచ్చు, పెద్దలు శ్రీ టి బాలాగౌడ్ గారు కావచ్చు, వారు కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ వేదిక రావాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఓకే. కృష్ణయ్య గారు కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటైతేనే బాగుండనేటువంటి ఉద్యమాన్ని కూడా చేశారు. సిద్ధాంతపరంగా చూసినప్పుడు శ్రీ బిఎస్ రాములు గారు, శ్రీ ఊ సాంబశివ గారు, శ్రీ నారగోని గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఆనాడు కాంశీరామ్ గారు వచ్చినప్పుడు కాంశీ గారి సిద్ధాంత భావజాలానికి ఆకర్షితులు అయ్యారు. తర్వాత క్రమంలో కూడా వారు బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటైతే బాగుండనేటువంటి దిశ కూడా వారు ప్రయత్నాలు తయారు చేశారు, సిద్ధాంత రచన చేసినారు. కొంత ఆ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం ఇలాంటి పెద్దలందరూ కూడా చేశారు. ఓకే. ఆ విధంగానే మరీ ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఆచార్య సింహాద్రి యాదవ్ గారు, తిరుమలి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, పృథ్వీ యాదవ్, ఇట్లాంటి శ్రీ పాశం యాదగిరి గారు, వీళ్ళందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీ తీర్మాన్ మల్లన్న గారు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఒక బలమైనటువంటి గొంతుకగా బీసీ గొంతుకగా మల్లన్న గారు నిలబడ్డారు. ఆ విధంగానే మా మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తున్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు. శ్రీ చిరంజీవులు గారు కూడా ఈ మధ్య మేధావుల ఫోరం అని వారు పనిచేస్తున్నారు. అంతేకాకుండా దాసు సురేష్ లాంటి యువమిత్రులు, దుండ్ర కుమారస్వామి లాంటి మీ యువమిత్రులు, మీరేమంటున్నారు, పూర్ణచంద్రరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం ద్వారా వారు పనిచేస్తున్నారు. ఇంకా మనకు తెలియనటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వివిధ దినపత్రికలకు వారు వ్యాసాలు రాయడము, సోషల్ మీడియాలో వారు అనేకమైన భావాలను వ్యక్తీకరణ చేయడం లాంటి ఒక గొప్ప సిద్ధాంత ప్రచారం అయితే జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అంటే ఇది సామాజిక ఉద్యమమే అవుతున్నది, రాజకీయ ఉద్యమం దిశగా ముందుకు పోవడం లేదు. ఈ పెద్దలందరూ చేసింది కూడా సామాజిక ఉద్యమం. కరెక్ట్. రాజకీయ సిద్ధాంత ఉద్యమం రావాలి, రాజకీయ వేదిక నిర్మాణం దిశగా, రాజకీయ సమానత్వం దిశగా, రాజకీయ ఎజెండా దిశగా ఈ ఉద్యమం కనుక మారితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది పెద్ద కష్టసాధ్యమైంది ఏం కాదు. అంటే బీసీల కోసం ఒక పార్టీ అనే ఆలోచన కూడా, ఒక కార్యాచరణ కూడా జరుగుతుంది, నేను విన్నాను. చాలా కాలంగా జరుగుతున్నది. ఇప్పుడు కృష్ణయ్య గారు చాలా సార్లు మాట్లాడారు, మల్లన్న మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు సందేహం ఉంది, బీసీలు 60% ఉండొచ్చు గాక, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు గాక ఈ రాష్ట్రంలో, కానీ అన్ని నియోజకవర్గాల్లో విస్తరించున్నారు కొద్ది సంఖ్యలో. మరి ఇలాంటి నేపథ్యంలో బీసీల కోసం పార్టీ పెట్టడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుద్ది అనుకుంటున్నారా? అయితే ఇవాళ మనం ఆలోచించాల్సింది, కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి, కొన్ని జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కొంత ఉన్నాయి. దాని మనుగడను చాలా బలంగా చూపించలేకపోతున్నాయి, కానీ ఆ పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, మనం తయారు చేయాల్సింది పీపుల్స్ మేనిఫెస్టో, పీపుల్స్ జెండా, పీపుల్స్ ఎజెండా. నీ జెండా నువ్వే తయారు చేసుకో. గ్రామం నుంచి మనం వారి యొక్క ఆలోచనలను తీసుకోవాలి.
గ్రామం నుండి ఏ ఇష్యూస్ని పెట్టుకొని మనం ముందుకు పోదాం, రాజకీయ అధికార సాధనకు ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పి, అంటే ప్రజా ప్రణాళిక, ప్రజల జెండా మనం ముందు పెట్టుకోవాలి. దాన్ని విరివిగా దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాన సమావేశాలు జరగాలి, గ్రామాన ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. ఈ వెనుకబడతనానికి గల కారణాలు ఏంటి చర్చలు జరగాలి. ఇవన్నీ అల్టిమేట్ గా ఈ చర్చల సారాంశంగా నీకున్నటువంటి ఓటు ఎవరికి వేయాలి అనేటువంటి దాని మీద చర్చ జరగాలి. నీ ఓటు నువ్వే వేసుకోవాలి, నీ రాజ్యం నువ్వే ఏలుకోవాలనేటువంటి నినాదం ఏనాడో వచ్చినా అది పట్టణాలకే పరిమితం కావడం ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రజలను కదిలించేటటువంటి దిశగా బలమైనటువంటి నాయకత్వం లేని కారణంగా, నాయకత్వం ఉన్న బలంగా నినాదాన్ని ప్రజలకు తీసుకుపోని కారణంగా ఇవాళ ఒక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. ఇవాళ అది జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఓకే ఓకే అంటే నేను అదే అంటున్నా, రకరకాల నియోజకవర్గాలు స్ప్రెడ్ అయి ఉంది కదా, ఎట్లా దాన్ని ఏకీకృతం చేస్తారు? చెయ్యాలి. ఇప్పుడు నేనేమంటున్నాను, ముందు మనం ఒక ఎజెండా తయారు చేయాలి. ముందే రాజకీయ పార్టీ పెట్టుకొని మేము ఈ పార్టీ పెట్టు నా దగ్గర పని చేయండి ఎవరు చేయడం. ఎగ్జాక్ట్లీ. సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు, సమిష్టి సిద్ధాంతం, ప్రజల ఎజెండా. నా వ్యక్తిగత ఎజెండా పెట్టుకుంటే నాకు పదవి కోసం నేను పనిచేస్తే ఎవరు రాడు. బీసీలకే పదవులు అంటే మిగతా వాళ్ళు ఎవరు రారు. బీసీలకు మెజారిటీ బీసీలు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని పోవాలి. ఇప్పుడు 56%, 60% బీసీలు ఉన్నారు, మిగతా 20% కూడా కలుపుకుంటారు, 80% పోతాం. అప్పుడు అది తప్పనిసరిగా రామ్ మనోహర్ లోహియా గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, నారాయణ గురు గారు కానీ, పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ అందరూ ఇదే కోరుకున్నారు. ఆధునిక భారతదేశంలో శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు 60%గా ఉన్న బీసీలు, 25%గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికార సాధన జరగాలని చెప్పి శ్రీ రామ్ మనోహర్ లోహియా కోరుకున్నారు. రామ్ మనోహర్ లోహియా వల్లనే, లోహియా సిద్ధాంతంతోనే, సోషలిస్టు భావజాలంతోనే అనేకమైనటువంటి పార్టీలు ఉత్తర భారతదేశంలో వచ్చాయి. ఆనాడు జనతాదళ్ నుంచి మొదలు పెడితే జనతా పరివార్ నుంచి నేను ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినానో రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక సమానత్వం, ఈ 4 సమానత్వాలు ఏవైతే నేను చెప్పినానో ఈ 4 సమానత్వాలను ప్రతిపాదించింది శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు. కాబట్టి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలం క్షేత్రస్థాయి వరకు తీసుకుపోగలిగినటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు చేయగలిగితే, ప్రజలను దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ ఏర్పడుతుంది, బహుజన రాజ్య స్థాపన జరుగుతుంది. సో దానికి మీరు నాయకత్వం వహించాలి. నేను నాయకత్వం వహించను, నేను సమన్వయకర్తగా. నేను నాయకుని కాదు. ఎప్పుడు కూడా ఒకటి కావాలని కోరుకున్నటువంటి వాడు సమన్వయకర్తగా ఉండాలి, అందరినీ సమన్వయం చేయగలగాలి. మహామహులు పెద్దలు, నాకన్నా చాలా పెద్దలు ఉద్యమాన్ని నిర్మించి ఇంత పటిష్టంగా దీన్ని నిర్మాణం చేసింది కదా. నిర్మాణం చేసినటువంటి దానిలో అందరూ ఏకమైతలేరు కాబట్టి అంతో కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా నన్ను గౌరవిస్తారేమో అని అనుకొని భావిస్తున్నాను. కాబట్టి అందరినీ సమన్వయం చేసి ఆ శక్తి మీ ఒక్కరికే ఉంది. నాకున్నది నేను అనను, సమన్వయం చేద్దామని అనుకుంటున్నా, సమన్వయం చేద్దామని నేను అనుకుంటున్నా. పెద్దలందరి దగ్గరికి వచ్చి వేడుకుంటా, ఒక ఎజెండా తయారు చేస్తాం, ఈ ఎజెండాలో అందరికి కూడా సప్లై చేస్తాం, మార్పులు చేర్పులు చేయమని చెప్దాం, సమావేశాలు నిర్వహిద్దాం, మేధోమథనం చేద్దాం, నిపుణులను ఒక చోటకు తీసుకొచ్చి ఒక వేదిక మీద చర్చలు చేద్దాం. ఆ చర్చల సారాంశంగా వచ్చినటువంటి దాన్ని రాజకీయ ప్రణాళికగా పెట్టి ఆ ప్రణాళికను అందరి ఆమోదం తీసుకొని ఆనాడు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అవుతుందా, ఇది చేయగలుగుతారా అంటే ఒక్కడే ప్రయాణం చేస్తే ఏం జరగదు, అందరం ప్రయాణం చేస్తే ఏదైనా జరుగుతుంది. మనసు చేస్తేనే ఇది బలంగా తయారవుతుంది. ఇది ఆసన్నమైంది సమయం. ఎవరి దగ్గరనో ఎన్ని రోజులు అడుక్కుందాం, ఈ అడుక్కునే దానికన్నా ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళాలి కదా. మనమే అనేక సందర్భాలు అంటాం, జాబ్ సీకర్ గా కాదురా బాబు, జాబ్ గీవర్ గా ఎదగాలి అంటాం, ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి అంటాం. రాజకీయ ఎంటర్ప్రీనర్ కూడా కావాలి, మనము పొలిటికల్ ఎంటర్ప్రీనర్స్ కావాలి. రాజకీయం కూడా ఒక వ్యవస్థ లాంటిదే. ఆ వ్యవస్థను పటిష్టం చేసి సమిష్టి ఆలోచనలతో, సమిష్టి ప్రణాళికలతో ప్రజల యొక్క ఆర్థిక ప్రగతికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు ఎప్పుడైతే పోతామో రాజకీయ పార్టీ అవతరణ సఫలీకృతం అనేటువంటిది
పెద్ద అసాధ్యమైంది ఏమీ కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.